మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 111 అంటే 111వ భాగంగా అధ్యయనం చేస్తున్నాము. ఓకే, అద్వైత ప్రకరణము, అద్వైతం తురీయం, మూడవ ప్రకరణం. దీంట్లో 4 కారికలు అయ్యాయి. 5వ కారికలో ఉన్నాము. ఈ 5వ కారిక యొక్క భాష్యాన్ని అర్థం చేసుకుంటున్నాము. కొంత దూరం వచ్చాము. ఈరోజు తదుపరి అంశాన్ని చూద్దాం. 5వ కారిక ఏమిటి? యథైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవాః సుఖాదిభిః. నిన్న అనుకున్నాము, ఇది మీరు టేబుల్ తయారు చేసి ఎవరైనా పెడతారేమో అని చూశాను. ఎవరు ముందుకు రాలేదు. వేదాంత దర్శనము, సాంఖ్య యోగ దర్శనము, వైశేషిక న్యాయ దర్శనము. సాంఖ్యానికి, యోగానికి, వైశేషికానికి, న్యాయానికి సంబంధం 3 పాయలుగా జుత్తల్లినట్టుగా అక్కడ 3 పేటలుగా 3 పాయలుగా చెప్తారు. సాంఖ్యంలో ఈశ్వరుడు లేరు, యోగంలో ఈశ్వరుడు ఉన్నారు. యోగంలో అష్టాంగ యోగం ఉంది. వైశేషికంలో ఈశ్వరుడు లేరు, పరమాత్మ లేరు, న్యాయంలో పరమాత్మ ఉన్నారు. యోగం వాళ్ళకు కూడా జీవాత్మ, పరమాత్మ, ఈశ్వరుడు అనేటటువంటి స్థాయిలు ఉన్నాయి. వైశేషికము నిరీశ్వరవాదము, న్యాయము శేశ్వరవాదము. అంటే ఇక్కడ పరమాత్మ, జీవాత్మ అనేవి ఉంటాయి. అదే బేసిక్ డిఫరెన్స్. ఆత్మ వేదాంత దర్శనంలో ఆత్మ ఏకత్వం, సాంఖ్యయోగంలో ఆత్మ బహుత్వం, వైశేషికంలో న్యాయంలో ఆత్మ బహుత్వం, వేదాంత దర్శనంలోనూ 3 దర్శనాలను కూడా ఆత్మ సర్వవ్యాపకత్వం, ఆకాశము వలె సర్వవ్యాపకము, నిత్యత్వం, మూడిట్లో కూడా ఆత్మ నిత్యత్వం, చైతన్యం అనేటటువంటిది వేదాంతంలో చైతన్యం ఆత్మ, సాంఖ్యయోగాలలో చైతన్యం, వైశేషిక న్యాయాలలో ఆత్మ జడము. నిర్గుణత్వం, సగుణత్వం, సగుణత్వం. ఒక్క వేదాంతమే ఆత్మ నిర్గుణం అని చెప్తుంది. మిగతా 4 దర్శనాలు కూడా సగుణత్వాన్నే చెప్తాయి. అసంగత్వం, ఆత్మ అసంగము. అసంగము సాంఖ్యయోగంలో కూడా ఇక్కడ మనస్సుతోనూ స్మృతితోనూ సంగం ఏర్పడి అనుభవ రూప జ్ఞానము, స్మృతి రూప జ్ఞానము అనేటటువంటివి తయారవుతాయి. నిరవయత్వం, ఆకాశము వలె ఆత్మ నిరవయవము. సాంఖ్యయోగాలలో కూడా నిరవయవము, వైశేషికంలో కూడా ఆత్మ ఆకాశము వలె నిరవయవము. అందుకే వాళ్ళ యొక్క వాదనలు వీగిపోతున్నాయి. ఆత్మ న కర్త న భోక్త వేదాంత దర్శనంలో, సాంఖ్యయోగంలో కర్త కాదు, కర్త ప్రధానం, భోక్త వచ్చి ఈ ఆత్మయే భోక్త. అందుకే అనేక భోక్తలు, అనేక ఆత్మలు అని చెప్తున్నారు. వైశేషికంలో ఆత్మకర్త, అది యత్నం అనే ఒకటి గుణం ఉన్నది. ఆ గుణం ప్రకారం పనిచేస్తుంది. అది భోక్త, గుణాలతో కలిగి ఉండి రాగద్వేషాలు, పుణ్య పాపాలను అన్నింటినీ కలిగి ఉంటుంది. ఆత్మభోక్త. వేదాంత దర్శనంలో ఆత్మ ఏకం, అద్వయం, ఇంకొకటి ప్యారలల్ రియాలిటీ లేదు. సాంఖ్యయోగ దర్శనాలలో ఆత్మలు ఉన్నాయి. ఇది కాకుండా ప్రధానం అనే ఒక ప్యారలల్ రియాలిటీ ఉంది. దాని నుంచి అన్నీ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆత్మ, మనస్సు
రెండు కూడా నిత్యం. ఆత్మ విభు, మనసు అణుహు అంటూ వాళ్ళు చెప్తారు. ఈ టేబుల్ దగ్గర పెట్టుకోండి, ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. దీని ప్రకారంగా మీరు ఈ దర్శనాలను స్థూలంగా, గ్రాస్గా, సమ్మరీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే. కర్త ఎవరు, భోక్త ఎవరు? వేదాంతంలో 100 మార్లు అడుగుతున్నాం ఇదే విషయాన్ని. కర్త భోక్త అంటే చేతన. చేతన అనగానేమి? అహంకారంతో కూడిన చిదాభాస. చిదాభాస అనగానేమి? చిత్ ప్రతిబింబము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. చైతన్యము becomes a reflected consciousness when it falls on the inner equipment called the antahkarana. The principal one of them is the manas and the ahankara. అనాత్మ ప్లస్ చిదాభాస, లేక సూక్ష్మ శరీరము, అంతఃకరణములు ప్లస్ చిదాభాస ఈజ్ ఈక్వల్ టు చేతన. ఆత్మ చిత్, చేతన కాదు. ఆత్మ ఈ అనాత్మ కాదు, ఈ చిదాభాస కాదు, కాబట్టి చేతన కాదు. కనుక ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. ఎవరు కర్త, ఎవరు భోక్త? చేతనయే కర్త, చేతనయే భోక్త. చేతన అనగానేమి? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్తో కూడినటువంటి సూక్ష్మేంద్రియములు, అంతరింద్రియములు. 4-5 రకాలుగా వీళ్ళ వాదనలను త్రోసిపుచ్చాం. యహతు ఆహు వైశేషికాదయ ఇచ్ఛాదయ ఆత్మ సమవాయిన ఇది. వైశేషికాదులు, ఇచ్ఛాదులు, ఇచ్ఛ అంటే రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము, పుణ్యము, పాపము మొదలైనటువంటి గుణాలు ఆత్మతో సమవాయ సంబంధాన్ని కలిగి ఉంటాయి అని ఏ వైశేషికులు అన్నారో తదపి అసత్, అది కూడా నమ్మడానికి వీల్లేదు. దట్ ఆల్సో ఈజ్ ఫాల్స్. దట్ ఈస్ కన్క్లూషన్ నెంబర్ 1. Yesterday's lesson, I am concluding. First conclusion is ఇచ్ఛాదులు, ఆత్మ గుణములు. ఆత్మకు గుణాలు చెప్పారు, 8 గుణాలు. ఆ గుణాలు ఆత్మతో సమవాయ సంబంధం కలిగి ఉండవు. స్మృతిహేతూనాం సంస్కారాణం అప్రదేశవతి ఆత్మని అసమవాయాత్. స్మృతి రూప జ్ఞానము వస్తుంది, అది సంస్కారములతో ఆత్మ టచ్ అవుతే, ఆత్మ మనస్సు కాంబినేషను సంస్కారములను అంటే వాసనలను ముట్టుకుంటే అక్కడ స్మృతి కలుగుతుంది. ఆ స్మృతికి హేతువులైనటువంటి సంస్కారములు ఆత్మతో అసమవాయాత్, సమవాయ సంబంధము కలిగి ఉండవు. ఎందుకు? అప్రదేశవతి. ఆ మాటలు అలా పడాలి. అప్రదేశవతి అంటే నిరవయవము కనుక. ఆత్మ మన సంయోగాచ్చ స్మృత్యుత్పత్తే. ఆత్మ మనసు కలిసి ఆ ఇనుప బీరువాని తీసి లోపల ఉన్నటువంటి ఆ స్కెలిటన్ కానీ బయటకు తీస్తే లోపల ఎన్నో స్కెలిటన్స్ ఉంటాయి, వాసనలు. ఆ స్కెలిటన్స్ అన్నీ బయటపడి స్మృతి కలుగుతుంది అనేటటువంటిది అనే నియమము. స్మృతి ఉత్పత్తి అంటే స్మృతి నియమము, స్మృతి కలగడం, స్మృతి పుట్టడము. అనుపపత్తి పొసగదు. నియమము అంటే కలుగుట, పుట్టుట. అనుపపత్తి పొసగదు. తరువాత ఒకేసారి మనసు అనేక జన్మల నుంచి నిత్యంగా వస్తున్నదన్నారు కాబట్టి ఒక్కసారి వాసనాపేటికను తెరిస్తే ఈ జన్మలో సంబంధించినటువంటి జ్ఞాపకాలే కాకుండా గత జన్మల జ్ఞాపకాలు కూడా ఒక్కసారి యుగపత్ ఒక్క ఉదుటున ఎట్ వన్స్ సైమల్టేనియస్లీ సర్వస్మృతులు వస్తాయి. అవి ఉపపత్తి కలుగుతాయనే ప్రసంగం వస్తుంది. అది చాలా డేంజరు. ఏ గ్రేట్ ప్రాబ్లమ్ అక్కర్స్ ఇఫ్ యు సే ఆత్మకు స్మృతి రూప జ్ఞానం ఉందని చెప్తే సర్వస్మృత్యుపపత్తి యుగవత్ ప్రసంగ సంభవతి. దట్ ఈస్ వెరీ వెరీ అన్టెనబుల్. వైశేషికులకు ఆత్మకు 8 గుణాలు ఉన్నాయి. చెప్పిన పాఠమే మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు? ఒక్కసారి దృఢపడుతుందని, జ్ఞాపకం పెట్టుకుంటారని. 1 జ్ఞానము, 2 ప్రయత్నము, 3వది సుఖము, 4 దుఃఖము, 5 రాగము, 6 ద్వేషము, 7 పుణ్యము, 8 పాపము. నేనేమో రాగం ద్వేషం ముందు పెట్టినట్టున్నాను. డజంట్ మ్యాటర్. రాగ ద్వేష వలనే సుఖ దుఃఖ వస్తాయి, తర్వాత పుణ్యపం. చేంజ్ ఇట్ లైక్ దట్. ఆత్మ నిత్యం అనేకం, మనసు కూడా నిత్యం. బట్ మనసు అణువు, ఆత్మ విభువు. ఈ ఆత్మకి పార్ట్స్ లేవు,
మనసుకి పార్ట్ లేవు. ఆత్మ మనసు సంయోగం చేస్తే ఈ పైన ఉన్నటువంటి గుణాలు వస్తాయి అని చెప్తున్నారు. రెండిటికీ పార్ట్స్ లేకపోవడం వలన, రెండు నిరవయవం అవడం వలన అవి సంయోగం చెందే అవకాశమే లేదు. వాళ్లకు జ్ఞానము వచ్చిపోయేది అంటే మనసు సంయోగం కలిగినప్పుడు జ్ఞానం ఉంటుంది. మనసు సంయోగం లేకపోతే ఆత్మ నిర్గుణంగా ఉంటుంది. మనసు సంయోగంగా ఉంటే ఆత్మ సగుణంగా ఉంటుంది. దిస్ జ్ఞాన ఈజ్ నాట్ ది జ్ఞాన ఆఫ్ వేదాంత. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ద వృత్తి జ్ఞాన, సవిశేష జ్ఞానం. ఈ జ్ఞానం రెండు రకాలని చెప్తారు వాళ్ళు. ఒకటి అనుభవ రూప జ్ఞానము, రెండవది స్మృతి రూప జ్ఞానము. అనుభవ రూప జ్ఞానం అంటే ఒక వస్తువుని ఏదైనా ఒక వ్యక్తి చూచినప్పుడు మనస్సు ఆత్మ సంయోగం కలిగి ఆ రెండు ఆ వస్తువు దగ్గరకు వృత్తి వ్యాప్తి చెందితే ఆ వస్తువు యొక్క జ్ఞానం కలగడాన్ని అనుభవ రూప జ్ఞానం అంటారు. అదే ఆత్మ మనస్సు సంయోగము వస్తువు లేనప్పుడు, వస్తువు ఎదురుగా లేని స్థితిలో మనసులోనున్న పేటికలో, స్మృతి పేటికలోనున్న వాసనలను ముట్టుకుంటే వచ్చేటటువంటిది స్మృతి రూప జ్ఞానం. ఆకాశము వలె సర్వవ్యాపక నిరవయవ అయినటువంటి ఆత్మ దేనితోనూ కలువలేదు. కనుక అనుభవ రూప జ్ఞానము కుదరదు. స్మృతి రూప జ్ఞానం కూడా సవిశేష జ్ఞానం ఆత్మకు కుదరదు. పై రెండు జ్ఞానాలు సంయోగంచే పోసగవు. ఇంకా ఆత్మ మనస్సు పరమాణువు, నిరవయవము, ఆత్మ సర్వవ్యాపకము, విభు రెండు కలవలేవు. రెండిటికి పార్ట్స్ లేవు. ఆత్మ మనస్సు సంయోగ జాగ్రత్తలో కలుగుతుంది, స్వప్నంలో కలుగుతుంది అంటున్నారు వాళ్ళు. వియోగం సుషుప్తిలో కలుగుతుంది అంటున్నారు. సంయోగం కలిగితే జ్ఞానం వస్తుంది, గుణాలు వస్తున్నాయి. సంయోగం లేకపోతే సవిశేష జ్ఞానం లేదు, గుణాలు లేవు అంటున్నారు. దీనివల్ల అనేక దోషాలు వస్తాయి. మనసుతో ఆత్మ కలవలేదు. రెండు నిరవయవము, అప్రదేశవతి. కలిసింది అనుకుంటే ఒకవేళ ఇఫ్ యు సే ఫర్ ఆర్గ్యుమెంట్ సే కలిసింది అనుకుంటే అన్ని జ్ఞాపకాలు ఒకేసారి, సంస్కారాలు అన్ని అనేక జన్మ వాసనలు అనంతంగా ఉంటాయి. అవన్నీ మనసు ఎటర్నల్ కాబట్టి, నిత్యం కాబట్టి అనేక జన్మ సంస్కారాలు జ్ఞాపకాలు ఈ జన్మలో ఒక్క ఉదుటన వచ్చి పడతాయి. ఏమవుతుందో ఊహించుకోండి. హతోస్మి, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. బికాజ్ అనుభవము ఈ విధముగా లేదు. అనుభవ విరోధాత్ భిన్న జాతీయానాం స్పర్శాదిహీనానాం చ ఆత్మానం మనాదిభి సంబంధో నయుక్త. ఆత్మ ఒక జాతి, మనసు ఒక జాతి. ఆత్మ రెండు కూడా నిత్యమే. కానీ ఆత్మ అనేటటువంటిది సర్వవ్యాపకము, మనస్సు అనేది పరిచ్ఛిన్నము. అణువు, ఆత్మ విభువు రెండు ఒక జాతివి కావు. ఆ రెండిటికి సంబంధం చెప్పడం నయుక్త. ఎందుకు? ఆత్మకు స్పర్శాది భూతగుణములు లేవు కనుక, మనసుకు స్పర్శాది భూతగుణములతో సంబంధం ఉంది కనుక రెండు వేరువేరు జాతి గుణాలు, వేర్వేరు జాతి వస్తువులు కాబట్టి రెండు కలవవు. ఆత్మ వాళ్ళకి వస్తువు, ద్రవ్యం. వైశేషికంలో సప్త పదార్థాలు ఉంటాయి. 8 గుణాలు అట్రిబ్యూట్స్ కాకుండా సప్త పదార్థములు. పదార్థం అంటే మళ్ళీ ఒక వస్తువు అనుకోకండి, కేటగిరీస్. పదార్థ బై డెఫినేషన్ దేర్ ఈజ్ కేటగిరీస్ అంటే విభాగాలు. 7 విభాగాలు ఏమిటి? ద్రవ్యం, ఇది పదార్థం. ద్రవ్యం అంటే మ్యాటర్, వస్తువు, పదార్థము, అదో కేటగిరీ. గుణం, అట్రిబ్యూట్, కర్మ, యాక్టివిటీ, సామాన్యం, సిమిలారిటీ ఆర్ జాతి, విశేషం, పెక్యూలియారిటీ, స్పెషాలిటీ, ప్రత్యేకత. 6 సమవాయ, నాన్ సెపరబుల్ సంబంధ. 7 అభావ, ఏమిటి? 7 ఏమిటి? వైశేషికంలో సప్త కేటగిరీస్, 7 డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది అవైలబుల్ మెటీరియల్స్. దీస్ ఆర్ నాట్ ది ద్రవ్యాస్. అందులో ఒకటి ద్రవ్యం. ఫస్ట్ వన్ ఈజ్ ద్రవ్య ఆర్ మ్యాటర్. ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయ, అభావ. ఇవన్నీ కూడా నిన్న చెప్పుకున్నవే రికలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఆచార్య సేస్
వి డోంట్ కన్సిడర్ ది 7 డివిజన్స్. ఈ 7 డివిజన్స్ మీకు కానీ మాకేమీ డివిజన్స్ లేవు. ఈ 7 ఒక్కటే మా వరకు. ఎందుకో ఈరోజు డిస్కషన్ తెలుస్తుంది. ద్రవ్యాత్, ద్రవ్యము నుండి, రూపాదయో గుణా కర్మ సామాన్య విశేష సమవాయా వా. వా అంటే బిట్వీన్ దెమ్, అంటే ద్రవ్య గుణ, ద్రవ్య కర్మ, ద్రవ్య సామాన్య, ద్రవ్య విశేష, ద్రవ్య సమవాయ ఆర్ నా భిన్నా సంతి. ఇవి ఏవి ఒకదానికంటే వేరు కావు. ఎవరికి? పరేషాం, పరునియందు మనసు లగ్నమైన వాళ్లకు, అంటే వేదాంతులకు. ఇఫ్ దే ఆర్ సెపరేట్, నాట్ సీపరేట్, సెపరేట్ కేటగిరీస్, యూ మే సే దే కంబైన్. ఇదే కేటగిరీ, అదో కేటగిరీ. ద్రవ్యం ఓ కేటగిరీ, గుణం ఓ కేటగిరీ, ద్రవ్యం ఓ కేటగిరీ, కర్మ ఓ కేటగిరీ. అలా వేర్వేరు కేటగిరీస్గా ఉంటే ఓదంతో ఒకటి కంబైన్, యూ మే సే దే కంబైన్, బట్ వీ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ వేర్వేరు కేటగిరీస్. కేటగిరీస్ యాజ్ సెపరేట్ కేటగిరీస్ భిన్నా న సంతి, వేరని మేము అంగీకరించము. ఎవరు? పరేషాం వేదాంతి. వై? ఎందుకు వేదాంతులు ఇవి వేరని అంగీకరించరు? వై? యది ఒకవేళ ఇచ్ఛాదయ, ఇచ్ఛ అంటే కోరిక, కోరిక అంటే రాగము, ప్యాషన్, పలానది కావాలి అనే రాగము అంటే గుణములు. ఇచ్ఛాదయ అంటే గుణములు. ఒకవేళ ఇచ్ఛా రాగము ఇత్యాది గుణములు 6 out of 8. వై 6? 1 is జ్ఞానం, ది అదర్ ఇస్ యత్నం, మిగతావన్నీ గుణములు. ఈ 6 కూడా ద్రవ్యాత్, పంచమి, ద్రవ్యము నుండి, ఆత్మనః, ఆత్మనః ద్రవ్యాత్, ఆత్మద్రవ్యము నుండి. వైశేషులకు ఆత్మ ఒక ద్రవ్యం, ఇట్ ఈస్ ఎ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్. కావున ఆత్మద్రవ్యము నుండి, ఆత్మ ఒక ద్రవ్యం కాబట్టి రాగాది గుణ, రాగద్వేషాది గుణములు అత్యంత భిన్నా, చాలా వేరైనవి. ఏవా, పూర్తిగా వేరైనవే స్యుహు, అయి ఉన్నప్పుడు. అవి అసలు లేనే లేవు ఆ కేటగిరీస్. అవి భిన్నమా అభిన్నమా అని ప్రశ్న లేదు. వాళ్ళు భిన్న భిన్నమని చెప్పినప్పుడు ఒకటే అని చెప్తే ఎలాగూ వాటి గురించి ప్రయోజనం లేదు, అక్కడ ఒప్పుకున్నట్టయింది. భిన్న అని చెప్తే తథాచ, ఆ పక్షంలో కూడా నిజానికి అవి వేర్వేరు కావు, ఆత్మ ద్రవ్యము కాదు. ఒకవేళ మీరు వేర్వేరు కేటగిరీస్ అని లిస్టు రాశారు, ఈ 8 లిస్టు చూసుకున్నా కూడా అభ్యుపగమవాదము అంటారు దీన్ని. అంటే ఎక్సెప్టింగ్ ఫర్ టెంపరీలీ, ఫర్ ఆర్గ్యుమెంట్. సతీ, సతాహ్, సతి అంటే అక్కడ సతాహ్, వాస్తవముగా, ద్రవ్యేణ, ద్రవ్యముతో, తేషాం, ఈ గుణములకు చెప్పారు కదా, సంబంధ అనుపపత్తి, సంబంధము పొసగదు. ఎందుకు? నిరవయత్వాత్. ద్రవ్యం అంటే ఏమిటి? ఆత్మ. ద్రవ్యేణ అంటే ద్రవ్యముతో, అంటే ఆత్మతో, తేషాం, ఆ మిగిలిన 6కి సంబంధ అనుపపత్తి, సంబంధం పొసగదు. వై? గోయింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ ఆర్గ్యుమెంట్, ఆత్మ ఈజ్ నిరవయవ. దిస్ ఇస్ వాట్ వి లెర్న్డ్ టిల్ ఎస్టర్డే. ఈరోజు పూర్వపక్షం ఏం చెప్పారు? అవి వేర్వేరు కాదు. ఒకవేళ వేర్వేరు భిన్నములు అని అంటే ఇది ఆత్మకు నిరవయవం కాబట్టి సంబంధం పోసగదు. సరేనండి, సంబంధం అంటే అవి వేర్వేరుగా ఉంటే పొసగదన్నారు. మేమేంటంటున్నాము? వేర్వేరుగా లేవు, అవి మొదటి నుంచి ఆత్మతో కలిసే ఉన్నాయి, అంచేత సంబంధం అనేటటువంటి ప్రసక్తే లేదు అంటున్నారు. మొదటి నుంచి ఆత్మతో కలిసి ఉన్నాయి. ఏవి? పూర్వపక్షం అంటున్నారు అయుత సిద్ధానాం. దిస్ ఈస్ ద టెక్నికల్ టర్మ్ ఇన్ వైశేషిక. అయుత సిద్ధానాం, అయుత సిద్ధానాం, యుతము కాకుండానే దగ్గరగా ఉన్నాయి. అంటే వేరేగా తరువాత కలిస్తే యుత సిద్ధానం. అయుత సిద్ధానం అంటే మొదటి నుంచి స్వభావంగా ఆత్మగుణాలు కలుస్తాయని మేము చెప్పలేదు, అవి కలిసే ఉన్నాయి. అయుత సిద్ధములు పర్మనెంట్లీ యునైటెడ్, ఇన్హెరెంట్లీ యునైటెడ్,
కలిసే ఉన్నాయి, వేరుగావు. ఎందుకని ఈ స్టాండ్కి వచ్చారు? వేరువేరుగా ఉంటే పొసగదన్నారు. వేరువేరుగా ఉంటే ఓ దాంతో ఒకటి సంబంధం కలగాలి అంటే పార్ట్స్ ఉండాలి. ఆత్మకు పార్ట్స్ లేవు, నిరవయవం కాబట్టి కలవు. సరే, వేరువేరుగా ఉంటే కలవలేవన్నారు కాబట్టి మేము మొదటి నుంచి కలిసే ఉన్నాయండి. కలవడం ఇప్పుడు కొత్తగా ఏం రాలా. అది పర్మనెంట్గా, ఇన్హెరెంట్గా, స్వభావంగా గుణాలు ఆత్మ కలిసే ఉన్నాయి. ఆత్మ స్వభావంగానే సగుణము అంటున్నారు. వేరువేరుగా ఉన్నవని చెబితే మీరు ఆత్మ నిరవయత్వము, పార్ట్స్ లేవని చెప్పి కలవలేవని కొట్టిపారేశారు. కాబట్టి వేరుగా లేవండి, మొదటి నుంచి కలిసే ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఎలా వాడికి చర్మం ఉన్నదో, పుట్టి ఆత్మ అనేది ఉన్న దగ్గర నుంచి అవన్నీ కూడా వాటికి కలిసే ఉన్నాయి. ఇన్హెరెంట్లీ యునైటెడ్. ఆత్మకు గుణములు ఇన్హెరెంట్. ఇన్హెరెంట్ అంటే సమవాయ లక్షణ, అంటే ఇన్హెరెంట్లీ ప్రజెంట్, విడదీయరాని విధముగా కలిసి ఉన్నాయి. అయుత సిద్ధ, గెట్ దిస్ వర్డ్ కరెక్ట్లీ, అయుత సిద్ధ ఇన్హెరెంట్లీ పర్మనెంట్లీ యునైటెడ్. దిస్ ఇస్ దేర్ ఆర్గ్యుమెంట్. కనుక అవి కలవగలవా లేవా అనే ప్రశ్న లేదు. నేను నా స్కిన్, ఈ స్కిన్ నాతో కలిసి ఉండగలదా, వేరుగా ఉండగలదా అనే ప్రశ్న లేదు. ఎందుకు? నా శరీరం పుట్టిన దగ్గర నుంచి ఈ స్కిన్ ఇన్హెరెంట్లీ ఇట్ ఈస్ దేర్. I have heart. This heart can it be sometimes in me, sometimes outside me? Not like that. Inherently, from the time I am born, the heart is associated or embedded within me. That is called permanently united. కాబట్టి ద్రవ్యము అంటే ఆత్మ, ఆత్మ ద్రవ్యము, వాళ్ళకి ద్రవ్యము గుణము కలిసే ఉన్నాయి. ఆత్మ పర్మనెంట్లీ స్వగుణము. ఇంతసేపు ఏమిటన్నారండి? కొంతసేపటికి ముందు ఆత్మ మనస్సుతో కలిస్తే గుణము, ఆత్మ మనస్సుతో కలవకపోతే నిర్గుణం. అది మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? సుషుప్తిలో ఆత్మ మనస్సుతో కలవలేదు కాబట్టి అప్పుడు నిర్గుణము. జాగ్రత్త స్వప్నాలలో మనస్సుతో కలిసింది కాబట్టి సగుణము. ఇప్పుడు స్టాండ్ మార్చారు. మార్చేసి అవి ఎప్పుడూ కలిసే ఉన్నాయండి. అంటే సుషుప్తిలో కూడా వీడి గుణాలన్నీ అనుభవిస్తూ ఉండాలి. అంటే అన్నీ తెలుస్తూ ఉండాలి. రాగం, ద్వేషం, సుఖం, దుఃఖం, పుణ్యం, పాపం సుషుప్తిలో కూడా కలుగుతూ ఉండాలి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూడండి. కలవక్కర్లేదండి, వేరే ఎప్పుడు కలిసే ఉన్నాయి. సంబంధో న విరుచ్యతే ఇది చేత్. ఆత్మకు గుణములకు సంబంధము ఉన్నదని చెప్పుటలో విరోధము లేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఆత్మ మనసుతో కలిసి గుణాలతో సంబంధపడుతుంది, ఆత్మకు గుణాలకు సంబంధం లేదు. గుణాలు ఏమిటేమిటి? ఒకటి ద్రవ్యము ఆత్మ, రెండవది గుణము, మూడవది కర్మ, నాలుగవది జాతి, ఐదవది ప్రత్యేకత, ఆరవది సమవాయము, ఏడవది అభావం. అభావం అలా పెట్టండి. ఈ మిగతా ఐదింటితోనూ ఆత్మకు గుణాలకు వేర్వేరుగా ఉంటే భిన్న జాతీయములైతే సంబంధము కుదరదు. ఎందుకు? దీనికి భిన్న జాతీయాలు కలుస్తాయి కానీ వాటిలో పార్ట్స్ ఉండాలి. రెండిట్లో పార్ట్స్ ఉంటే ఆ పార్ట్స్ ఉన్నవి కాబట్టి కలుసుకుంటాయి. ఇప్పుడు భిన్న జాతీయాలంటే మీరు కాఫీ పొడి పంచదార కలుపుతున్నారు కదా, భిన్న జాతీయాలు అయినా కలుస్తున్నాయి. ఎందుకు? రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ ఎ పార్ట్ ఇన్ ఈచ్ వన్, సో దే ఆర్ మిక్సింగ్ విత్ ఈచ్ అదర్. వేరే ఆత్మకి పార్ట్స్ లేవు, నిరవయము కాబట్టి గుణాలతో కలవలేదు అని చెప్పారు భగవద్గీత. సరేనండి, ఆత్మ గుణాలు కలుస్తాయని చెప్పం, మొదటి నుంచి కలిసే ఉన్నాయి. ఇన్హెరెంట్లీ పర్మనెంట్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడు ఆత్మ సగుణమే. అరే 3 రోజుల ముందు నువ్వు ఇదే మాట్లాడినప్పుడు ఏం చెప్పావు? మనసుతో కలిస్తే వస్తుందన్నావు, మనసుతో కలవకపోతే గుణం రాదన్నావు. ఇప్పుడు మళ్ళీ మార్చేస్తున్నావు అంటే ప్లేటు. ఓకే సరే, నువ్వు ఇలా చెప్పావు కదా, దీనికి ఆన్సర్ చెప్తాను చూడు. సిద్ధాంతం నా మీరన్నది సరికాదు. అయుత సిద్ధములు కావు. ఆత్మగుణములు కలిసే ఉన్నాయి అంటే రెండు విధాలుగా చెప్పాలి దాన్ని. ఏమిటి చెప్తున్నా చూడండి. ఇగో ఇవి గుణాలు, ఇది ఆత్మ. గుణములు ఆత్మతో కలిసి ఉన్నాయి. అంటే ఏ ఇజ్ ఆత్మ
G is guna. G went and attached to the Atma from the beginning. That is one type. The other one is G is here, Atma is here, A came and got attached to the G. This is the second type of possibility. He is raising two possibilities. గుణములు ఆత్మతో కలిసి ఉన్నాయా? That means G went and touched Atma from the beginning, or A came and touched G ఫ్రమ్ ది బిగినింగ్. ఆత్మగుణములతో కలిసి ఉందా? ఆలోచించు. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. రెండు కూడా పనికిరావని నేను చూపిస్తాను. మొదటి విధంగా అంటే గుణములు ఆత్మతో కలిసి ఉన్నాయని తీసుకుందాం. ఈ కలయిక తప్పు. గుణములు ఆత్మతో సమవాయ సంబంధంతో అయుత సిద్ధములుగా ఇన్హేరెంట్గా పెర్మనెంట్గా కలిసి ఉన్నాయి అన్నారనుకోండి మీరు. ఒకవేళ ఐ డోంట్ నో విచ్ స్టాండ్ యూ టేక్, ఎయిదర్ దిస్ ఆర్ దట్. టేక్ వన్ ఆఫ్ ద స్టాండ్స్ ఫస్ట్. గుణములు ఆత్మతో కలిసి ఉన్నాయి. జీ జీ మిక్స్డ్ విత్ ది ఆత్మ ఇన్ అన్ ఇన్సెపరబుల్ మేనర్ ఫ్రమ్ ద బిగినింగ్. లెట్ us సే దట్. అది తప్పు. ఎందుకు? మీ గుణములు మనస్సంయోగంతో వచ్చిపోయేవి కాబట్టి. మీ థిరీలో ఏమిటి? గుణాలు ఎలా వస్తాయి? మనసు కలిస్తే గుణం వస్తుంది, మనసు రాకపోతే రాదు. అంటే గుణాలకి దేని మీద ఆధారపడి ఉన్నాయి? మనస్సు ఆత్మ కలవడం మీద ఆధారపడి ఉన్నాయి. మీరే చెప్పారు అది. మనస్సు ఆత్మ కలవడం మీద ఆధారపడి ఉంటే అప్పుడు ఇన్హెరెంట్గా ఎలా ఉంటాయి? మనసు కొంతసేపు కలిసి ఉంటుంది, కొంతసేపు కలిసి ఉండదు, సుషుప్తిలో కలిసి ఉండదని మీరే చెప్తున్నారు. అప్పుడు సమవాయంగా కలిసి ఉన్నాయి అనేటటువంటి స్టేట్మెంట్ అయుత సిద్ధములు అనేటిదే ఫండమెంటల్ మిస్టేక్. డిడ్ యూ గెట్ ఇట్? నౌ ఐ అగైన్ రిపీట్ ఫర్ యువర్ కన్వీనియన్స్. ఆత్మ ద్రవ్యము మిగతా 5, 7లో 6 తీసుకోండి, మిగతా 5, ఈ రెండు వేర్వేరుగా ఉన్న పదార్థములు భిన్న జాతీయములు కలవవు. ఎందుకు? పార్ట్స్ ఉంటే కలుస్తాయి. ఆత్మకు పార్ట్స్ లేవు. ఆత్మ నిరవయవం, ఆకాశవత్తు. కాబట్టి నిరవయవమైన ఆత్మ, పార్ట్స్ లేని ఆత్మ, పార్ట్స్ ఉన్న వాటితో కలవలేదు. కర్మలు అనేక పార్ట్స్ ఉంటాయి, అలాగేనేమో జాతులు అనేక జాతులు ఉంటాయి. కానీ ఇక్కడ ఆత్మ నిరవయవం కాబట్టి దీంతో కలవలేవు అని కొట్టిపారేస్తాడు. నన్ను సరేనండి, కలుస్తున్నాయని చెప్తే కదా మీకు ప్రాబ్లము. ఇవి కలవాల్సిన అవసరం లేదు, మొదటి నుంచి కలిసే ఉన్నాయి. ఇన్హెరెంట్లీ, పర్మనెంట్లీ, సమవాయంగా, తరువాత అయుత సిద్ధంగా కలిసే ఉన్నాయి అని. ఓకే. అరే మళ్ళీ పప్పులో కాలేస్తున్నావు. ఆత్మతో గుణాలు కలిసి ఉన్నాయా? గుణాలతో ఆత్మ కలిసి ఉందా? సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. ఆత్మతో గుణాలు, గుణంతో ఆత్మ ఏంటంటే కలిసి ఉన్నాయి అంతే. అలా కాదు, దాన్ని రెండు విధాలుగా చూడు. గుణాలు వచ్చి ఆత్మతో కలిశాయి. ఇప్పుడు కాదులే, ఎప్పటి నుంచో కలిసి ఉన్నాయి, ఇప్పుడు కలవక్కర్లేదు. సరే అంటే మీరేం చెప్తున్నారు? గుణాలు అనేటటువంటివి ఆత్మ మనసుతో కలిస్తే వస్తాయని చెప్తున్నారు, మనసుతో కలవపోతే రావని చెప్తున్నారు. అంటే గుణాలు ఇన్హెరెంట్గా మీ ఆత్మలో లేవు. గుణాలు కలగడానికి మీ ఆత్మ మీద డిపెండ్ అయి ఉంది. అంటే ఆత్మ ఈజ్ నాట్ స్వతంత్ర, ఆత్మ ఈజ్ పరతంత్ర టు బికమ్ సగుణ. Atma is becoming paratantra. It is in the hands of the mind to produce a guna or not to experience a guna. సో గుణములు ఆత్మతో కలిసి ఉన్నాయంటే తప్పు. భాష్యాన్ని చెప్తున్నాను నేను. సరే, మీ గుణములు అదైపోయింది. ఇచ్ఛాదిభ్య అనిత్యేభ్య. ఇచ్ఛాదులు 8 అనిత్యములు, మనసు సంయోగంతో వచ్చిపోయేవి. ఆత్మనః నిత్యస్య, నిత్యమైన ఆత్మనః, ఆత్మయందు, సప్తమి విభక్తి, నిత్యస్య నిత్యమైనటువంటి ఆత్మనః, ఆత్మయందు, పూర్వసిద్ధత్వాత్, ఆత్మ అయితే ముందు నుంచే ఉంది. ఆత్మ ముందు నుంచి ఉంది. నీ గుణాలు ఇప్పుడు వస్తున్నాయి, మనస్సంయోగంతో వస్తున్నాయి. అయుత సిద్ధత్వ న ఉపపత్తి, ఇన్హెరెంట్లీ ప్రజెంట్, స్వతసిద్ధముగానున్నవి అనుట పోసగదు. ముందేం చెప్పారు? గుణాలు ఉన్నాయండి, ఆత్మ ఉందండి. ఒక మనిషి పుట్టినప్పుడే ఈ గుణాలు ఆత్మకెళ్ళి అంటుకున్నాయండి. అప్పటి నుంచి ఆత్మ గుణాలు ఒక ప్యాకేజీలా అలా ఉన్నాయండి, అయుత సిద్ధములండి.
అరే మహానుభావ, గుణాలు రావాలి అంటే ఆత్మ అనేది మనసుతో కలవాలంటున్నావు కదా, మనసుతో కలిసినప్పుడు ఏర్పడుతుంది అంటున్నావు కదా. ఈ మనసు గారు గడికి మ్యారేజ్ చేసుకుంటారు, గడికి డైవర్స్ చేసేస్తూ ఉంటారు ఆత్మని. ఆ మ్యారేజ్తో ఉన్నప్పుడు ఈ గుణాలు కలుగుతున్నాయి, డైవర్స్ చేసినప్పుడు గుణాలు లేవు. ఎలా రా చెప్తావు ఈ విషయం? వీలుపడదు. అలా కాదండి, ఆత్మే వచ్చి గుణాలతో కలిసిందండి అన్నాను. ఆత్మ, గుణాలు ఆత్మతో కాదండి, ఆత్మే వచ్చి గుణాలతో కలిసిపోయింది మొట్టమొదట. మరి అది ఇంపాసిబుల్ రా. ఆత్మ ముందు నుంచి ఉంది, గుణాలు తర్వాత వచ్చాయి, మనసు వచ్చిన తర్వాత. అంచేది అది అంటే ఏమంటనమాట, నా కొడుకు, నా కొడుకులు ఇద్దరు కూడా నేను పుట్టిన దగ్గర నుంచి నాతోనే ఉన్నారు. ఎలా అవుతుందంటే, మై చిల్డ్రన్ ఆర్ విత్ మీ ఫ్రమ్ మై బర్త్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? Because there is a period of mine before the birth of my children, and that period they are not with me. You understand? Atma is before, and Atma is higher than the gunas. So Atma పూర్వసిద్ధము, పూర్వసిద్ధమైనటువంటి ఆత్మతో పరసిద్ధమైనటువంటి అది మనసు సంయోగంతో వచ్చిన గుణాలు అయుత సిద్ధత్వం కలిగి ఉంటాయా? అంటే మొదటి నుంచి ఇన్హెరెంట్గా ఉంటాయా, స్వతసిద్ధంగా ఉంటాయా? నో ఉపపత్తి, పో, పనికిరాదు. డిడ్ యు గెట్ ఇట్? ఆత్మన నిత్యస్య, నిత్యమైన ఆత్మయందు పూర్వసిద్ధత్వాత్, ఆత్మ అయితే ముందు నుంచే ఉండుట. ఎలాగైతే పేరెంట్ ముందు నుంచి ఉంటాడో, చైల్డ్ అన్నవాడు మధ్యలో వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతాడో, ఆ తర్వాత చైల్డ్ కొన్నాళ్ళు కంటిన్యూ అయితే పేరెంట్ పోవచ్చు, అన్ఫార్చునేట్గా ఒక్కొక్కసారి చైల్డే కూడా పోవచ్చు ముందుగా. అది వేరే సమాచారం. But a child cannot be with the father or mother from the beginning of the life of the parent. Why? They are Purva Siddhatvat. Like that, Atma is the Purva Siddha and your Guna is the Parasiddha. So this cannot have Ayuta Siddhatva, na Upapattihi. Not possible. ఆత్మగుణములతో కలిసి ఉందాం అన్నారు మనిషికు. అది కూడా పొసగదు. ఆత్మగుణాదులతో కలిసింది మొదటి నుంచి ఇన్హెరెంట్గా అంటే ఆత్మ నిత్యము, మహత్వం. ఇంతవరకు చేసింది ఏమిటి? గుణాలు వెళ్ళి ఆత్మతో ఉన్నాయి అన్నాం. ఎందుకు పొసగదు? గుణములు మనసు సంయోగం చేత పుడుతున్నాయి. మనసు అనేది తరువాత వచ్చింది, మనసు నుంచి గుణాలు ఆ తరువాత వచ్చాయి. ఆత్మ చూస్తే నిత్యము, మీరే చెప్తున్నారు ఆత్మ నిత్యమని, సర్వవ్యాపకమని. అటువంటి నిత్యత్వ ఆత్మ ముందు నుంచి ఉంది. ముందు నుంచి ఉన్న దాంతో తర్వాత వచ్చినవి మొదటి నుంచి ఉండడం అనేది సంభవం అవ్వదు. అయిత సిద్ధం నా ఉపపత్తి. సరే సార్, ఆత్మ గుణాలతో కలిసింది అందామన్నారు. దానికి రాస్తున్నారు, మొదటి నుంచే ఇన్హెరెంట్గా ఆత్మ వచ్చి గుణాలతో కలిసిపోయిందండి. మనసుని కొంతసేపు పక్కన పెట్టండి, గుణాలు మా క్లాసిఫికేషన్లో ముఖ్యం, మన చేత ఈ గుణాలు అనేటటువంటి ఆత్మతో మొదటి నుంచే కలిసి ఉన్నాయి. ఆత్మ ఎటువంటిదిరా? ఆత్మ నిత్యం సార్. ఆత్మ గొప్పది, మహత్వం చాలా గొప్పది, అన్నిటికన్నా గొప్పది ఆత్మ. వాళ్ళే అంటారు ఆకాశం అంత గొప్పది. మహత్వం అంటే ఇన్ఫైనెట్, ఆత్మ నిత్యం, ఇన్ఫైనెట్, ఆకాశవత్. ఈ లక్షణాలు ఉండేది. దాంతో గుణాలు, ఆత్మ వచ్చి గుణాలతో కలిసిందే అనుకో. మొదటే గుణాలు పాపం అలాగే ఉన్నాయి, ఆత్మ వచ్చి కలిసింది. గుణాలు అంటే ఏమిటి? ఇచ్ఛాదులు అంటే రాగద్వేషాదులు కూడా, అవి కూడా నిత్యమైపోయి కూర్చుంటాయి. ఎందుకు? ఆత్మ వచ్చి గుణాలతో కలిసిపోయింది. ఎలా కలిసింది? ఏదో టెంపరీగా కలవడం కాదు, బియ్యము రాళ్ళు కలిసినట్టు. అంటే విడదీయరానట్టుగా కలిసిపోయి హైతో సిద్ధం అయిపోయింది. అప్పుడు ఏంటవుతుంది? ఈ ఈ గుణాలు కూడా నిత్యమైపోయి కూర్చుంటాయి. అంటే ఆత్మ, ఆత్మనాత్మయందు ఇచ్ఛాదీనాం, ఇచ్ఛా మొదలైన గుణములు అయుత సిద్ధత్వేచ ఇన్హెరెంట్గా ఉన్నవంటే ఆత్మగత మహత్వత్, ఆత్మగత ఆత్మయందున్న మహత్వవత్, నిత్యత్వము, మహత్వము మొదలైన లక్షణాలు ఇచ్ఛాదీనాం రాగద్వేషాదులనే గుణములకు నిత్యత్వ ప్రసంగ, నిత్యత్వం పడి వచ్చి పడే ప్రసక్తి కలుగుతుంది. అంటే రాగద్వేషాలు నిత్యం అయిపోతాయి. అంటే సుఖ దుఃఖాలు ఆత్మకు నిత్యం అయిపోతాయి. ఆత్మ ఎప్పుడు దుఃఖ స్వరూపము, సుఖస్వరూపము, పుణ్యము, పాపము, రాగము,
ద్వేషము అని మన మనుషులే కూడా ఎప్పుడూ రాగద్వేషంలో ఉండరు. కానీ ఆత్మ ఎప్పుడూ రాగద్వేషాలతోనే ఉంటుందిట. అంటే ఆత్మ రాగద్వేషములతో, సుఖ దుఃఖములతో, పుణ్య పాపములతో, దాని తాలూకా మహత్వము, నిత్యత్వము, సర్వవ్యాపకత్వము అనే గొప్ప గుణాలతో పాటు ఈ వచ్చిపోయే గుణాలు కూడా పెర్మనెంట్ చేసావు నువ్వు. అంటే టెంపరీ వర్కర్స్ని కూడా పెర్మనెంట్ అని చెప్పేశావు. నీ దర్శనమును అవలంబించి జీవాత్మ మోక్షాన్ని పొందాలని కదరా మీరు ఎందుకురా పెట్టారు ఈ దర్శనం. జీవాత్మ ఎప్పటికైనా సరే వాడు మోక్షాన్ని పొందుతాడు. అంటే ఈ సంసారం నుంచి బయటకు వస్తాడు, ద్వంద్వాల్లోంచి పోతాడు అని కదా మొదలుపెట్టారు. మరి ఇలా ఉంటే మీ జీవాత్మ, మీకు ఎలాగో పరమాత్మ లేదు, ఆ ఉన్న జీవాత్మ కూడా ఎప్పటికీ ద్వంద్వంలోనే కొట్టుకుంటూ ఉంటుంది. ఇది మీకు అభీష్టమా, ఇష్టమా? మీ జీవాత్మకు ముక్తి లేదు అని చెప్పడం ఇష్టమా? కాదాలదు కదా. సహజ అనిష్ట. దట్ విల్ నాట్ బి acceptable not only to you, to anyone. No one wants their philosophy టు బిగెట్ సంసార. ఫిలాసఫీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? సంసారం నుంచి బయటకు తీసుకెళ్ళాలి. ఈ ఫిలాసఫీ ఫాలో అవుతే, నానా చూడు బాబు వైశేషిక, నీ ఫిలాసఫీ కానీ ఫాలో అవుతే ఆత్మ గుణములతో వచ్చి చేరింది మొదటి నుంచి అంటున్నావు. ఆత్మలో నిత్యత్వము, మహత్వము, సర్వవ్యాపకత్వము అనే మహా గొప్ప గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్ఛాద్వేషాలు, రాగ రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, పుణ్యపాపాలు అనేటటువంటి ఈ దరిద్రపు సెట్, ఈ ద్వంద్వాలు కూడా ఆత్మలాగా నిత్యత్వం చేసేస్తావు. అప్పుడు నీ ఆత్మ ఎప్పుడు దుఃఖమయమై ఉంటుంది, పాపాలతో కూర్చుంటుంది, లేకపోతే ద్వంద్వాలతో ఉంటుంది. ఇది నీకు సమ్మతమా? ఎవరికి అది సమ్మతము కాదు. సచ అనిష్ట. అది ఎవరికి ఇష్టపడదు. అంతేకాకుండా ఇష్టపడకపోవడం అంటే ఆత్మ సుఖ దుఃఖాలు పర్మనెంట్గా ఉంటాయి, నిరంతరంగా సగుణం అని చెప్పడం ఇష్టపడకపోవచ్చు. అంతేకాకుండా ఆత్మనః అంటే జీవాత్మలకే, పరమాత్మ లేదు వాళ్ళకి, ఆత్మలకు అనిర్మోక్ష ప్రసంగాత్ మోక్షం అనేటటువంటి పదమే ఉండదు అప్పుడు మీకు. మోక్షం అనేది ఎన్నటికీ లేదు అనేటటువంటి దురవస్థ అనే ప్రసంగము, ప్రసక్తి వచ్చి పడుతుంది. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మయే. ఎందుకు? వైశేషికులకు పరమాత్మ లేదు, సాంఖ్యులకు ఈశ్వరుడు లేడు, యోగాచార్యులకు జీవాత్మ, పరమాత్మ, ఈశ్వరుడు ఉన్నారు. వైశేషికులకు పరమాత్మ లేడు, ఉన్నదాన్ని జీవాత్మలే. అలాగే నైయాయికులకు మాత్రము మళ్ళీ పరమాత్మ, జీవాత్మ ఉన్నారు. అంటే ఈ ద్వంద్వంలో ఒకళ్ళకి ఈశ్వరుడు లేడు, ఇంకొకరికి ఉన్నాడు. సాంఖ్యులకు లేడు, యోగులకు ఉన్నాడు. వైశేషికులకు లేడు, న్యాయాయికులకు ఉన్నాడు. మోక్షం అనగానేమి? ఫండమెంటల్ క్వశ్చన్ వేస్తున్నారు. మోక్షం అంటే ఏంట్రా నాన్న? ఇచ్ఛారాగద్వేషాలు లేకుండా ఉండడమే కదా మోక్షం. అయ్యో, మీ ఆత్మను పర్మనెంట్గా రాగద్వేషాలతో కట్టిపడేశావు. ఇంకెక్కడి మోక్షం బ్రదర్? అంతే. వైశేషికులు ఎవరైనా వైశేషిక దర్శనాన్ని ఫాలో అవుతే, నువ్వు చెప్పిన దాని ప్రకారంగా ఈ అయుత సంబంధం అనేది వాతం పట్టుకుని మోక్షం లేకుండా సుఖ దుఃఖాల్లో ఈ జీవాత్మలన్నీ కొట్టుకుంటూ ఉంటాయి. This is one part of the argument for today. Now I am summarizing today's argument. మళ్ళీ మీకోసం ఏమిటి? ఆత్మ అంటే ద్రవ్యము, మిగతావి గుణాలు. ద్రవ్య, గుణ, కర్మ వరుసగా చెప్పుకున్నాం కదా. ద్రవ్య, గుణ, కర్మ, దాని తర్వాత ఏమో జాతి, దాని తర్వాత ప్రత్యేక, దాని తర్వాత సమవాయ, దాని తర్వాత ఏమో అభావ. వీటిలో అభావం పక్కన పెట్టండి. ఈ ఆరింట్లో ద్రవ్యం అంటే ఆత్మ. ఆత్మకు మిగతా ఐదింటితో సంబంధం లేదు. ఆత్మ నిర్గుణము, ఆత్మకర్త కాదు, ఆత్మకు జాతి లేదు, ఆత్మకు ప్రత్యేకత, స్పెషాలిటీ, సవిశేషం కాదు. ప్రత్యేకత అంటే సవిశేషం. అంటే ఆత్మ గుణం చెప్పామనుకోండి, ఆత్మగుణం అయిపోతుంది. ఆత్మ నిర్గుణము వేదాంతంలో. రెండు ఆత్మక్రియ చెప్పామనుకోండి, ఆత్మకర్త అవుతుంది.
మూడోది ఆత్మకి క్రియ తర్వాత ఏంటంటే ఆత్మకి జాతి. ఆత్మో జాతి, బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి, లేకపోతే వృక్ష జాతి, పక్షి జాతి, క్రిమి జాతి, ఇలా జాతులు ఇది అయిపోతుంది. జాతి నీతి కుల గోత్ర దూరహం దూరగం నామరూపగుణ దోషవర్జితం. అటువంటి ఆత్మకి ఇవన్నీ కల్పించేస్తాము. అంచేత భిన్న భిన్నంగా ఉన్నవి కలవరా బ్రదర్. సరే సార్, భిన్నంగా ఉంటే కలవవు. ఎందుకు కలవండి? దానికి పార్ట్స్ లేవు, దానికి పార్ట్స్ లేవు, దీనికి పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ లేని పార్ట్స్ ఉన్నవాడిని, చేయలేనివాడు చేయనివాడిని ఎలా పట్టుకుంటాడు? వాడికి ఏది చేయలేదు, కాలు లేదు. కొన్ని కాలు పట్టు కాలు లేదు వాడికి. కొన్ని పొట్ట పట్టు పొట్ట లేదు. కొన్ని చెస్ట్ పట్టు చెస్ట్ లేదు. కొన్ని చెవి చెవి లేదు. వాడు నిరవయం. వాడిని ఎలా పట్టుకుంటాడు ఇప్పుడు ఆత్మని? అంచేది పొసగదు. సరే సార్, సారీ, ఇప్పుడు కొత్తగా కలవలేదు సార్, ముందు నుంచి కలిసే ఉన్నాయని అయుత సిద్ధం అని చెప్పేద్దాం అన్నారు. మరి అయుత సిద్ధం అంటే నీకు అర్థమైందా అని అంటే, ఇన్హెరెంట్గా ఉన్నాయండి, పుట్టిన దగ్గర నుంచి మొదటి నుంచి ఆత్మగుణాలు కలిసి ఉన్నాయి. సరే, దీనికి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. గుణము వచ్చి ఆత్మతో కలవడం ఒక పాసిబిలిటీ, ఆత్మ వచ్చి గుణంతో కలవడం ఇంకో పాసిబిలిటీ. గుణం వచ్చి ఆత్మతో కలిసిందంటే నీకు గుణము మనసు సంయోగంతో ఏర్పడుతుంది. అంటే మనసు ఉంటే, మనసు ప్రమేయం ఉంటే గుణం వస్తుంది. మనసు ప్రమేయం లేకపోతే గుణం లేదు. అంటే వచ్చిపోయేవి నీ గుణాలు. ఈ వచ్చిపోయే గుణములు ఇన్హెరెంట్గా ఎలా అయ్యా ఉంటాయి ఆత్మతో కలిసి. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. అలా వద్దు సార్, పోనీ గుణమే ఆత్మతో కలిసిపోయింది అందామండి అని. అది ప్రాబ్లమేరా. ఆత్మ మహత్వము, నిత్యత్వము, సర్వవ్యాపకము, ఎన్నో గొప్ప గుణాలు ఆత్మలో చెప్పుకున్నావు నువ్వేను. అటువంటి ఆత్మకి గుణాలను పట్టుకెళ్ళి అంటించావంటే ఆత్మలాగా ఇవి కూడా నిత్యమై కూర్చుంటాయి. ఈ గుణాలు కూడాను అంటే రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, పుణ్యపాపాలు అనే ద్వంద్వాలన్నీ కూడా ఆత్మయందు పర్మనెంట్గా ఉంటాయి. అలా ఉండడము ఎవరికి ఇష్టపడదు. అంతేకాదు, మీ సిద్ధాంతం కానీ ఫాలో అవుతే ఎప్పటికీ ఆత్మకి మోక్షం రాదు. ఆత్మ అంటే జీవాత్మ. ఆత్మ నిర్మోక్ష ప్రసంగాత్. సో దిస్ ఆర్గ్యుమెంట్ ఈస్ గాన్. ఏమిటి ఆర్గ్యుమెంటు? దిస్ ఈజ్ అబౌట్ ద ఎయిట్ ఫోల్డ్ గుణాస్. నౌ కమ్స్ ద సెవెన్ ఫోల్డ్ పదార్థాస్. He wants to refute the gunas and the categories or padarthas also. Now the second argument is about the sapta padarthas. ఏమిటా పదార్థాలు? ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం, అభావం. ఇవి కదా మన పదార్థాలు. ద్రవ్యం, గుణం, జాతి. ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమిటి? అవేమిటి గుణాలు? అవేమిటది? పుట్టు సారీ, జ్ఞానం, యత్నం, రాగం, ద్వేషం, తర్వాత మనం పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం. ఆ సెట్ గురించి అయిపోయింది. ఇప్పుడు ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం, అభాయం అనేటటువంటి సప్త పదార్థములు. పదార్థములు అనగా కేటగిరీస్, నాట్ ది సబ్స్టెన్సెస్, వస్తువులని కాదు. అందులో మొదటిది ద్రవ్యము లేక వస్తువు. సం- భాష్యం చదవదలుచుకోలేదు, అక్కడ ప్రింట్ చేస్తుంది, మీరు చూసుకోండి. ఎందుకంటే చదివినా చదవకపోయినా ఇంచుమించు మీకు ఒకటే అర్థమవుతుంది, లోపలికి వెళ్తేనే అర్థమవుతుంది. ఓకే. ఆత్మద్రవ్యము, మ్యాటర్ జడము. ఇది 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 ఈ దర్శనంలో ఆత్మ మ్యాటరు, ఆత్మ ద్రవ్యము. దానికి ఇతర పదార్థములతో సంబంధం ఉంటుంది. ఆ సంబంధం అప్పుడు ఎలా ఉంటుంది? ద్రవ్య గుణ, ద్రవ్య కర్మ, ద్రవ్య జాతి, ద్రవ్య ప్రత్యేకత, ద్రవ్య సమవాయ, అనేక రకాల సంబంధాలు. వాట్ ఆర్ ది కాంబినేషన్స్? 1 and 2 ద్రవ్య గుణ, 1 and 3. ఎందుకు ఇలా చెప్తున్నారు? గుణకర్మ ఎందుకు చెప్పకూడదు? వీ వాంట్ టు కనెక్ట్ ఆత్మ విత్ అదర్ థింగ్స్, ఇజంట్ ఇట్? ద్రవ్య ఈజ్ ది ఆత్మ, ఆత్మ విత్ గుణ, ఆత్మ విత్ కర్మ, ఆత్మ విత్ జాతి ఆర్ సామాన్య, ఆత్మ విత్ ప్రత్యేకత ఆర్ విశేష, ఆత్మ విత్ సమవాయ. ఆత్మ విత్ అభావ అక్కర్లేదు. ఎందుకు? ఆత్మనిత్యం ఉంటున్నాడు కాబట్టి అభావంతో కల. ఓకే. ఈ ఈ ఆరింట్లో ఐదు ఐదు కాంబినేషన్స్: ద్రవ్య గుణ, ద్రవ్య కర్మ, ద్రవ్య జాతి, ద్రవ్య ప్రత్యేక, ద్రవ్య సమవాయన 5 రకాల సంబంధాలు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధమే ఇంపార్టెంట్, కనెక్టివిటీ. అది మళ్ళీ సమవాయ సంబంధము
సమవాయానికి ఆపోజిట్ ఏమిటి? సంయోగ సంబంధము. సంయోగ దే ఆర్ టుగెదర్ బట్ నాట్ ఇంటర్ట్విన్డ్ అండ్ కంప్లీట్లీ ఇన్సెపరబుల్. దే ఆర్ సెపరబుల్. ఫర్ ఎగ్జాంపుల్ బియ్యము, రాళ్ళు, యాపిల్స్, ఆరెంజెస్ అన్ని కలిపేశారు, బుట్టలో వేశారు. బీరకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు కొని పట్టుకొచ్చారు. అవి సంయోగ సంబంధంతో ఆ సంచిలో ఉన్నాయి. ఇంటికి రాగానే వేటికి వాటిని మీరు వేరు చేసేయచ్చు. సమవాయ సంబంధం అంటే గోధుమ పిండి, మైదా పిండి కలిపేశారు. అది ఎలా వేరు చేస్తారు? నో వే. బికాజ్ ఏం చేసినా గోధుమ పిండి, మైదా పిండి ఇంటిమేట్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. అగ్ని దాని తాలూకా గుణం, సమవాయ సంబంధం. ఒక మనిషి ఆయన యొక్క స్పీచ్, సమవాయ సంబంధం. ఒక మనిషి ఆయన యొక్క హార్ట్, సమవాయ సంబంధం. అది అయుత సిద్ధములు అన్నారు వాళ్ళు. భిన్న జాతీయములు కలవన్నారు, అయిపోయింది. ఆత్మకు గుణములు ఉంటాయి, ఆత్మ కర్మ చేస్తుంది. ఆత్మ ద్రవ్య గుణ అంటే ఆత్మ గుణము, ద్రవ్య కర్మ అంటే ఆత్మ కర్మ చేస్తుంది. ఆత్మకు జాతి ఉంది, ఆత్మకు ప్రత్యేకత ఉంది, స్పెషాలిటీ. ఆత్మకు సమవాయం అనే సంబంధం కూడా ఉంది. భాష్యంలోకి సమవాయ సమవాయస్య చ ద్రవ్యాత్ అన్యత్వే. సమవాయము, సమవాయమునకు, సమవాయం అనే కేటగిరీ ద్రవ్యం అనే కేటగిరీ కంటే అన్యత్వే. ద్రవ్యాత్, ఆత్మాత్ అన్నమాట. ద్రవ్యం అంటే ఆత్మ, ఆత్మ కంటే అన్యత్వే. సమవాయం అనేటటువంటి కేటగిరీ కదా మీది. ఆరో కేటగిరీ సమవాయం. మొదటి కేటగిరీ ద్రవ్యము. మొదటి కేటగిరీ అయిన ద్రవ్యము ఆరవ కేటగిరీ అయిన సమవాయము కంటే వేరే ఒకట. వేరు సార్ గుణ 7 లిస్టు చెప్పాం కదా, వేరు కాకపోతే లిస్ట్ ఎందుకు చెప్తాం? కోపం తెచ్చుకున్నాడు. అరే, వేరా కాదా అడుగుతున్నాను, సరిగా చెప్పు. వేరు సార్. సరే, అవి వేరైన పక్షంలో అన్యత్వే సతి, వేరై ఉన్నప్పుడు యథా ద్రవ్య గుణయో, ఏ విధముగా ద్రవ్యము గుణము, ఇంకో కాంబినేషన్ చూడు, 1కి 2కి ద్రవ్యము గుణము. యథా ఏ విధముగా ద్రవ్య గుణయో, ద్రవ్యమునకు గుణమునకు ఏం చెప్తావు? సమవాయ సంబంధం సార్. ఓకే, ద్రవ్య గుణాలకి సమవాయ సంబంధం. సంబంధాంతరం వేరే సంబంధం. ద్రవ్యము, గుణము, సంబంధము, సంబంధాంతరం వేరే. సంబంధం అనే మాట వాచ్యం చెప్పాలి. అంటే ఏమైంది? ద్రవ్యము, గుణము అలా ఉంటే కుదరదు. ఇప్పుడు సంబంధం చెప్పాలి. సంబంధం, ద్రవ్యము, గుణము, సంబంధం అని 3 రాయాలి నువ్వు. ఎందుకు? సమవాయ సంబంధం ఉందంటున్నావు. ద్రవ్యము, గుణము వేర్వేరుగా ఉన్నాయంటే 2 రాసుకో. సమవాయ సంబంధం అన్నట్టే ద్రవ్యము గుణముతో సంబంధపడి ఉంది. ద్రవ్యము, గుణము, సంబంధం 3 రాయాలి. వాచ్యం, టు బి మెన్షన్డ్, చెప్పాలి. సమవాయో నిత్య సంబంధ ఏవా. సమవాయము కానీ నిత్య సంబంధం అంటే ద్రవ్యము, గుణము విడదీయరాని విధముగా, అంటే ఆత్మ దాని తరకు గుణము విడదీయరాని విధముగా ఉంటే సమవాయ నిత్య సంబంధ ఏవా ఇన్హెరెంట్లీ కనెక్టెడ్ ఇది చేత్ అన్నట్లయితే అప్పుడు సంబంధం అని చెప్పడం ఎందుకురా? అంటే ద్రవ్యము, గుణము ఇన్హెరెంట్గా ఉన్నాయని నువ్వే అంటున్నావు, మళ్ళీ సంబంధం అనే మాట ఎందుకు చెప్పడం? ద్రవ్యము, గుణం అంటే సరిపోతుంది, అక్కడ మళ్ళీ సంబంధం అనే మాట చెప్పక్కర్లేదు. సంబంధం యూ డోంట్ హ్యావ్ టు యాడ్. అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్? సమవాయము 6వ అంశం, ద్రవ్యము ఆత్మ మొదటి అంశం. ఆత్మకు సమవాయానికి, ద్రవ్యానికి, సమవాయం అనే అంశానికి, కేటగిరీకి సంబంధం ఉందా? అరే, సంబంధం ఉంది సార్, సమవాయ సంబంధము. ఓకే, బాగుంది. ద్రవ్య గుణయో అన్యత్వే సతి, ద్రవ్యము, గుణము వేర్వేరుగా ఉన్న ద్రవ్యాత్ సమవాయస్య అన్యత్వే సతి, ద్రవ్యము కంటే సమవాయము వేరే కేటగిరీ అని మీరు చెప్పినట్లయితే అలాగే చెప్తున్నాం సార్. ద్రవ్య గుణయో అంటే ద్రవ్యానికి, గుణానికి ఏ విధంగా సంబంధం చెప్తావో అప్పుడు సంబంధం చెప్పినప్పుడు ద్రవ్యము, గుణము, సంబంధము అని 3 వస్తాయి. సమవాయం అని ఎప్పుడైతే అన్నావో సంబంధం అనేది చెప్పక్కర్లేదు. ఒక మనిషి మాట్లాడుతున్నాడు, ఆయన ద్రవ్యము ఆత్మ, ఆయన గుణము మాట్లాడుతున్నాడు, ఈ రెండిటికి సంబంధం ఉందని మెన్షన్ చేయక్కర్లే.
ఆయన ఉంటే ఆయన మాట కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. అంచేత సంబంధం అనేది పీకి పారేద్దాం అన్నారు. వాడికి ప్రాబ్లం వస్తుంది. అంచేత డోంట్ యాడ్. సమవాయం అనేటటువంటి నిత్య సంబంధమే కనుక ద్రవ్యము ఈజ్ హ్యావింగ్ గుణ, ఇట్ ఈస్ సఫిషియంట్. ద్రవ్యము గుణముతో సమవాయ సంబంధము అక్కర్లేదు. ఎందుకు ఆర్గ్యుమెంట్ అంటే చెప్తున్నారు డోంట్ యాడ్. అయ్యో అలా కాదండి సమవాయం ఉండాలి అని వాడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఇప్పుడు అన్యత్వే సతి వేరే ఉన్నప్పుడు యథా ద్రవ్య గుణయో, ద్రవ్యానికి గుణానికి సమవాయం సంబంధ అంతరం, వేరే అంతరం అంటే వేరే సంబంధం వాచ్యం చెప్పాలి. ఎన్ని అవుతాయి? ద్రవ్యం గుణం సంబంధం. సమవాయో నిత్య సంబంధ ఏవా, సమవాయము స్వతసిద్ధమే కనుక ఇది అంటే సమవాయం నిత్య సంబంధం అయితే ద్రవ్యం గుణం అంటే సరిపోతుంది. డోంట్ యాడ్ సంబంధ. నా వాచ్యం ఇది చేత్, సంబంధమని వేరే యాడ్ చేయక్కర్లేదు అన్నట్లయితే, నౌ కమ్ టు యువర్ పాయింట్. తథాచ, విల్ ఎక్స్టెండ్ యువర్ ఆర్గ్యుమెంట్. ద్రవ్యము సమవాయము అనే జంట తీసుకోండి. సమవాయం రాయాలా అక్కర్లేదా? వారు అంటున్నారు సమవాయం రాయాలి అన్నారు. సమవాయం రాయక్కర్లేదు, ఎందుకంటే అవి చిన్నప్పటి నుంచి అది సమవాయంగా విడదీయని విధంగా కలిసి ఉన్నాయి. సరే రాయకండి, సమవాయం లేకుంటే నా వాచ్యం చెప్పొద్దు అన్నారు. ద్రవ్యం సమవాయము అని వ్రాస్తే సంబంధం చెప్పడానికి ద్రవ్యము, ఇప్పుడు ద్రవ్యాన్ని సమవాయాన్ని తీసుకున్నాను. ద్రవ్యము గుణము అయిపోయింది. ద్రవ్యము గుణము అంటే సంబంధం రాయక్కర్లేదు అన్నారు. రాయాలి అని మూడోది రాయాలి అన్నారు. మొదట రాయాలా అక్కర్లేదంటే సమవాయం అండి, రాయక్కర్లేదు నా వాచ్యం ఇది చేయొద్దు. సరే, ఇప్పుడు ద్రవ్యము సమవాయం అనే జంటను తీసుకోండి. అప్పుడు సమవాయం అని రాయాలా అక్కర్లేదా? సమవాయం అంటే ఏమిటి? దాని పేరే సంబంధం. ద్రవ్యము సంబంధము అని రాసినప్పుడు, ద్రవ్యము సమవాయము అన్నప్పుడు మళ్ళీ ద్రవ్యము సమవాయము సంబంధము అంటే ద్రవ్యము సంబంధము అని మరొక సమవాయం రాయాలా? మరొక సంబంధం అంటే సమవాయం అంటే సంబంధం. ద్రవ్యము గుణము అంటే సంబంధం రాయాలి, లేకపోతే రాయకుండా ద్రవ్యం గుణం అంటే సరిపోతుంది. మరి ద్రవ్యము సమవాయము అని అనుకోండి, ద్రవ్యము సంబంధము అంటాం, ఆత్మ సంబంధము అంటున్నాను. ఆత్మ సంబంధం అన్నప్పుడు మరో సంబంధం చెప్పాలా? సంబంధపడి ఉన్నాయని ఆ సంబంధం అన్నదే చెప్పేస్తుందా? దానికి సంబంధం చెప్పడానికి మరొకటి, మళ్ళీ సంబంధం అన్నావు, మరి ఆ సంబంధం దీంతో ఎలా కనెక్ట్ చేస్తావు? మరొక సంబంధం చెప్పాలి. మరి మూడో దానికి ఇంకోటి ఎలా వస్తుంది? మరో సంబంధం చెప్పాలి. ఇలా అనవస్థ దోషం వస్తుంది. అంటే ఇవి భిన్న భిన్నములు కావు అని అర్థం చేసుకోవయ్యా. ద్రవ్యము సమవాయము, ద్రవ్యము గుణము అనేటటువంటివి వేర్వేరుని లిస్టు చెప్పకు, కేటగిరీస్ కావు. సరేనండి, ద్రవ్యానికి సమవాయ సంబంధం చెప్పొద్దు, అవి వేరు అంటే అప్పుడు 1, 2, 1, 3, 1, 4 కూడా వేరని చెప్పాల్సి వస్తుంది. ద్రవ్యము సమవాయము వేరని చెప్పాలి అంటే ఇంకో సంబంధం యాడ్ చేయాలి, కలిసాయి అని చెప్పాలి. ఆ సంబంధం ఎలా వచ్చిందంటే మరో సంబంధం చెప్పాలి. అది ఎలా వచ్చిందంటే ఇది అనవస్థ. అయ్యో చాలా ప్రాబ్లం వస్తుంది. ద్రవ్యము సమవాయము అనేటటువంటివి భిన్న భిన్న కేటగిరీస్ కావండి. ద్రవ్యము సమవాయము ఒకటే అనేసాడు. ఎంతసేపు ఏంటన్నాడు? ద్రవ్యము, దాని తర్వాత ఏమో వచ్చేటటువంటి ఏంటంటే ఉన్నాయి అవి, ద్రవ్యము, తరువాతేమో గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయము అండ్ అభావము అనేటటువంటివి వేరువేరుని లిస్టు రాసి వాటి భిన్నత్వాలు కావండి, అవన్నీ ఒక్కటే కేటగిరీ అండి అందామంటున్నాడు. అంచేత మిగతా ఆత్మకు మిగతా వాటితో సంబంధం లేదు అని చెప్పాల్సి వస్తుంది. అవి వేర్వేరు కేటగిరీస్ అంటే ఆత్మ ద్రవ్యము, ద్రవ్యంతోనేమో దాని యొక్క గుణం సంబంధం లేదు, దాని యొక్క క్రియకు సంబంధం లేదు. దానికి ఇది వేరువేరు అని ఉంటే వేరువేరు సంబంధం చెప్పాలి. సంబంధం చెప్పకపోతే అవి వేరువేరుగా ఉంటాయి. అవి చెప్పకపోతే అవన్నీ ఆత్మ మీద వచ్చి పడిపోతాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. నిత్య సంబంధ ప్రసంగాత్, నిత్య సంబంధం అనే ప్రసంగం ఉన్నది కనుక ద్రవ్యము గుణము నిత్య సంబంధం ఉన్నది. అలాగే ద్రవ్యము కర్మ, అలాగే ద్రవ్యము జాతి, అలాగే ద్రవ్యము స్పెషాలిటీ, ఇవన్నీ ఇన్హెరెంట్లీ పర్మనెంట్లీ కనెక్టెడ్. అప్పుడు ఇవి వేరువేరు పదార్థములని ఎందుకు మీరు 7 లిస్టు ఇస్తున్నారు?
అల్టిమేట్లీ వాట్ హీ వాంట్స్ టు సే, దేర్ ఇస్ నో భిన్నత్వ బిట్వీన్ దీస్. ముందే చెప్పారు కదా, ఇవి మాకు భిన్న కేటగిరీస్ కావు అని. వేరు లిస్ట్ ఇస్తున్నారు. ద్రవ్యం అని చెప్తే గుణం వచ్చేస్తోంది, ద్రవ్యం అని చెప్తే కర్మ వచ్చేస్తోంది, ద్రవ్యం అని చెప్తే జాతి వచ్చేస్తుంది. ఎలాగా? రామారావు గారు లోపలికి రండి అన్నాను. రామారావు గారు ఒకరే వస్తారా? రామారావు గారి యొక్క అట్రిబ్యూట్స్, పొడ్డు, ఒడుగు, లావు, నలుపు, తెలుపు, వయస్సు వాటితో వస్తారా? గుణాలను వేరే పెట్టేసి ఆయన ఒకడే వస్తాడా? సో వెన్ యూ కాల్, ప్లీజ్ రామారావు, ప్లీజ్ కమ్ ఇన్, he brings along with him the gunas. That means all his physical and mental attributes also will come along with him. Isn't it? సరే, రామారావు గారు రండి అంటే ఆయన యొక్క మనుష్య జాతిని పక్కన పెట్టి ఆయన ఒకడే రాగలడా? అంటే ఆయన జాతి మనుష్య జాతితోనే వస్తాడు, ఆయన వృక్ష జాతితో రాలేడు. ఆయన లేకపోతే జాతి అంటే మీరు అనుకున్న క్యాస్ట్ సిస్టమ్ అనుకున్న బ్రాహ్మణుడైతే బ్రాహ్మణ జాతితోనే వస్తాడు, మరో జాతితో రాలేడు. అంటే ఒక ఒక ద్రవ్యాన్ని పిలిస్తే ఆత్మ రావయ్య అంటే ఆత్మతో పాటు ఆత్మ యొక్క గుణము, ఆత్మ ఆయన యొక్క పనులు కూడా వచ్చేస్తాయి. ఆయన నడుచుకొని వచ్చాడు, మీ నడక పక్కన పెట్టి మీరు మట్టుకు రండి. అలాగా చేతిలో పుస్తకం పట్టుకున్నారు, చేతిలో పుస్తకం పట్టుకోవడం పక్కన పెట్టి మీరు మట్టుకే రండి. ఆ పుస్తకం కూడా కావాలంటే ఎలా అవుతుంది? అంటే కర్మ, జాతి, గుణము ద్రవ్యంతో పాటే వచ్చేస్తున్నాయి. ఓకే, కనుక ఇవి ద్రవ్యముతోనే ఉన్నాయి. వీటికి వేర్వేరు కేటగిరీస్ చెప్పొద్దు, కేటగిరీస్గా చేయలేము. సమవాయ సంబంధవతాం. ఎందుకు? ద్రవ్య ఈజ్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ టు కర్మ, జాతి అండ్ గుణ. బట్ అవర్ ఆత్మ ఇస్ నాట్ ద్రవ్య. Dravyas are connected like that. Atma is not connected to the guna. Atma is not having karma. Atma is not having jati. For them, Atma is connected. So when you say Atma, all these are coming together. Samavaya sambandhavatam, nitya sambandha prasangat. All the other categories like attribute, action, jati, pratyekata, all will inherently be connected to the substance and all have always come along with the substance. Do you enumerate them separately? అలాంటప్పుడు గుణము వేరు, జాతి వేరు, కర్మ వేరు అంటూ వేర్వేరుగా లిస్టు రాయాలా? పృథక్వ అనుపపత్తి, పృథక్వత్వము పొసగదు. వేర్వేరని లిస్టు చెప్పక్కర్లేదు. ఇందేమేం చెప్పాము? ఇవి భిన్న భిన్న కేటగిరీసు అయితే పొసగదనం, భిన్న కేటగిరీస్ కాదని నిన్న మేము ముందే చెప్పాం. కౌంటింగ్ దెమ్ యాజ్ 7 categories is wrong when you propose సమవాయ సంబంధ. దట్ మీన్స్ విడదీయరాని విధముగా అయుత సంబంధంగా చెప్పినట్లయితే రామారావు గారు రండి అంటే రామారావు గారితో పాటు వారి యొక్క దేహగుణాలు, మనసు గుణాలు కూడా వచ్చేస్తాయి. ఆయన జ్వరంగా ఉంటే ఆ జ్వరం కూడా ఆయనతో పాటు లోపలికి వస్తుంది. మీ జ్వరాన్ని పైన పెట్టి మీరు మట్టుకే రండి అంటే కుదరదు. అంచేత ఇవి వేర్వేరు అంశాలు కావు. ఏమేమి? ద్రవ్యము, గుణము, కర్మ లేక క్రియ, జాతి, ప్రత్యేకత అనేటటువంటివి వేర్వేరు గుణములు కావు. ఇవి సమవాయ సంబంధాన్ని కలిగి ఉంటే పృథక్వ అనుపపత్తి, వేర్వేరుని చెప్పే అవకాశమే లేదు. ఓకే, కాదు కూడదు ఇవి వేర్వేరండి అన్నారు. అలా అంటే సార్ మా డాక్ట్రైన్లోనే అవి వేర్వేరని లిస్టు చెప్పాలి సార్, లేకపోతే మా టీచర్ చంపేస్తారు. 8 గుణాలు, 7 కేటగిరీసు మేము ఫండమెంటల్గా మేము బోధిస్తాం. అంచేత వేర్వేరే, మీరు ఎలా చెప్పినా సరే నేను వేర్వేరనే అంటాను అని భీష్మించుకున్నావా? సరే, ఇప్పుడేమవుతుందో చూడు. వాట్ హ్యాపెన్స్ నౌ ఇఫ్ యు సే దట్ దే ఆర్ సెపరేట్ అత్యంత పృథక్వేచ, ఇఫ్ దీస్ కేటగిరీస్ ఆర్ definitely separate. If Ramarao Garu is separate from Ramarao Garu's Jwara, Ramarao Garu is separate from Ramarao Garu's height, Ramarao Garu is separate from Ramarao Garu's color of the skin, which is not possible. You say that they are separate, then you see what happens. Now, ద్రవ్యం అంటే మీ ఆత్మ
వేరు, గుణము వేరు, కర్మ వేరు, జాతి వేరు, ప్రత్యేకత వేరు. అన్నీ వీటికి ఒక సంబంధం కలిగినప్పుడే ఈ గుణాలు దాంట్లో ఉంటాయి. ఇప్పుడు అయుతో సంబంధం కుదరదు. ఇన్సెపరబ్లీ కనెక్టెడ్ అని చెప్తున్నావు నువ్వు. ఇన్హెరెంట్లీ కనెక్టెడ్ అది కుదరదు. అవి వేరువేరుగా ఉంటాయి. అంటే ఆత్మ ఒకప్పుడు కర్మ చేస్తుంది, ఒకప్పుడు కర్మ చేయదు. ఒకప్పుడు ఓ జాతిలో ఉంటుంది, ఇంకొకప్పుడు వృక్ష జాతి అయిపోతుంది. ఒకప్పుడు బ్రాహ్మణ జాతిలో ఉంటుంది, ఇంకొకప్పుడు క్రిస్టియన్ అయిపోతుంది. ఏమిటండి మీరు మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ దిస్ యూఆర్ టాకింగ్? అప్పుడు ఆత్మకు మిగతా వాటితో సమవాయ కనెక్షన్ కట్ అయిపోతుంది. అంటే ఆత్మ అసంగమై కూర్చుంటుంది. మీ ఆత్మ సంగము. దాన్ని మీ చెప్పేదే ఆత్మ కర్తభోక్త అంటున్నారు. ద్రవ్యాదీనాం, ద్రవ్యము మొదలైన 7 పదార్థములకు స్పరిశవత్ అస్పరిశ ద్రవ్యయో, స్పర్శవదస్పర్శ ద్రవ్యయో అనుంది. స్ప్లిట్ ఇట్ ఇంటూ స్పర్శవద్ ద్రవ్యయో, అస్పర్శవద్ ద్రవ్యయో. స్పర్శవత్ ద్రవ్యయో అంటే స్పర్శాదులచే తెలిసే ద్రవ్యములు, అస్పర్శవద్ ద్రవ్యయో స్పర్శాదులతో అస్పర్శ తెలియని ద్రవ్యములు. స్పర్శవద్ ద్రవ్యములు, ఇగో ఇది స్పర్శవద్ ద్రవ్యం. ఓకే. ఆత్మ అస్పర్శవద్ ద్రవ్యం, అది తెలియదు. స్పర్శాదులతో తెలియనటువంటి ద్రవ్యం అంటే స్పర్శాదులతో తెలియబడే సట్ ఆఫ్ ద్రవ్యములు, స్పర్శాదులతో తెలియబడని ద్రవ్యములు. 2 కేటగిరీసు ఒకదానితో ఒకటి వేర్వేరుగా ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. అస్పర్శ ద్రవ్యయో, స్పర్శ ద్రవ్యయో, స్పర్శ ద్రవ్యయో టాంజియబుల్ ఇంద్రియ గోచరమైన వస్తువులు, అస్పర్శ ద్రవ్యయో ఇంద్రియ గోచరము కాని వస్తువులు. ఇంటాంజియబుల్ ఇంద్రియములొచ్చే తెలిసేవి, ఇంద్రియములొచ్చే తెలిసేవి ఇవా వాని వలే షష్ఠ్యర్థ అనుపపత్తి. షష్ఠీ ప్రయోజనము ఒకదానితో ఒకటి సంబంధము పోసగదు. ఆకాశమే తీసుకుందాం. ఆకాశం అస్పర్శ ద్రవ్యం. దేనికి కనపడదు. శబ్దానికి తెలుస్తుంది అనుకోండి, అలా పక్కన పెట్టండి. మస్తానికి ఆకాశం ముట్టుకోలేం, వాసన చూడలేం, రుచి చూడలేం, కంటితో చూడలేం. స్పేస్, ఆ స్పేసు అస్పర్శం. స్పర్శ ద్రవ్యం ఇది. ఇది ఆకాశంతో సంబంధపడి ఉంది. ఆకాశానికి దీన్ని తాడేసి కట్టేస్తాను అన్నట్టు వీలు పడదు. ఇది ఆకాశము యొక్క సెల్ ఫోను. అంటే యొక్క షష్ఠీ విభక్తి ప్రయోజనం. ఆకాశము యొక్క టేబులు, ఆకాశము యొక్క బీరువా, ఆకాశము యొక్క మనస్సు, ఆత్మ యొక్క శరీరము, ఆత్మ యొక్క మనస్సు అని చెప్పలేను. ఎందుకు? స్పర్శ ద్రవ్యయో అస్పర్శ ద్రవ్యయో టాంజిబుల్ ఇంటాంజిబుల్ ఇంద్రియములు తెలిసేవి తెలియనివి ఇవా వాటి వలె షష్ఠ్యర్థ అనుపపత్తి. సంస్కృతంలో షష్ఠీ విభక్తి ఒక దానితో ఒకటి సంబంధం ఉంటే దాని షష్ఠీ విభక్తి చెప్తారు. రాముని యొక్క బాణము, సీత యొక్క చీరె, ఇంటి యొక్క రూఫు. ఆ, ఏ, అలాగే ఓనర్ అని అనుకోండి, ఓనర్ టెనెంట్ రిలేషన్షిప్. మై హౌస్ అంటే నా ఇల్లు, నేను ఇల్లు సంబంధం. మై సన్ నేను సంబంధం చెప్తుంది. ఎప్పుడైతే షష్ఠి చెప్పామో ఇట్ ఈస్ ఎ సంబంధ విభక్తి. అస్పర్శిత్. సో షష్ఠీ విభక్తి రిలేషన్షిప్ని చెప్తుంది. మై ఫాదర్, మై డాటర్, మై హౌస్, మై టెనెంట్ అన్నట్టుగా. ఈ కేటగిరీస్ వేరువేరు కాదు అంటే ఏంటైంది? వేర్వేరు అంటే షష్ఠీ సంబంధం తెగిపోతుంది. వేర్వేరు అవును ఒకటే అంటే ప్రాబ్లం వస్తుంది. వేర్వేరు కాదని చెప్పినా అసంగతమే, విడివిడిగా ఉన్నాయని చెప్పినా అసంగతమే. ద్రవ్యము గుణము, ద్రవ్యము కర్మ ఇలా వేర్వేరు కాదు అంటే మీరు ముందు 7 కేటగిరీస్ తీసేయండి. 7 కేటగిరీస్ జంపింగ్ చేయకండి. లేదండి మేము 7 కేటగిరీస్ చెప్పే తీరాలి అన్నారనుకోండి, మొండిగా వాదిస్తే
మీ ఆత్మకు మిగతా వాటితో సంబంధం కట్ అయిపోతుంది. అంటే మీ ఆత్మ సగుణ ఆత్మ సక్రియ ఆత్మ కాలేదు. మీ దర్శనంలో ఆత్మ సగుణ ఆత్మ, ఆత్మ సక్రియ ఆత్మ. స్పర్శవద స్పర్శ ద్రవ్యయో, స్పర్శవ ద్రవ్యం అస్పర్శవ ద్రవ్యం. వాట్ ఈస్ ద కన్క్లూషన్? 7 కేటగిరీసు భిన్న భిన్నం కాదు. సమవాయ సంబంధం అంటే వీటితో ఆత్మకు విడదీయరాని సంబంధం చెప్పకూడదు. వాట్ ఈస్ ద కన్క్లూషన్ నౌ? హీ హాజ్ బ్రాట్ 2 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, 7 కేటగిరీసు వేర్వేరు కాదు అని చూపించారు. వేర్వేరు కాదు అని చూపిస్తే అవి భిన్నం కాదు, కేటగిరీస్ అక్కర్లేదన్నారు. అవి వేర్వేరుగా ఉన్నాయి అంటే సమవాయ సంబంధం ఉండదు. వేర్వేరు అంటే సమవాయ సంబంధం పోతుంది. ఒకటే అని వాదిస్తే అప్పుడు ఏంటవుతుంది? ఏడు వేర్వేరు అని మొండుగా వాదిస్తే సమవాయ సంబంధం పోతుంది. ఒకటే అని చెప్తే అసంగతం అయిపోతుంది. ఎందుకు? ఒకటే అని చెప్తే ఏంటవుతుంది? ఆత్మ ఎప్పుడు గుణాన్ని పొందేస్తుంది, కర్మ చేసేస్తూ ఉంటుంది. ఆ గుణాలు కర్మలతో అది అలా సగుణం అయిపోయి కూర్చుంటుంది ఎప్పుడు. అలా కాదు కదా. ఆత్మ సగుణము కాదు, క్రియ లేదు. ఒకటే అని చెప్తే ఆత్మ సగుణం అయిపోతుంది. వేర్వేరని చెప్తే ఆత్మకి వీడికి సంబంధం లేక సమవాయ సంబంధం. అంటే ఆత్మ సగుణము కాదు, సమవాయ సంబంధం చెప్పకూడదు, క్రియ కూడా లేదు అంటూ ఇక్కడతో ముగిస్తున్నాం. ఓకే. న చక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైరదేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమాన. ఓకే.